హలో ఫ్రెండ్స్, మేమైతే భద్రకాళి టెంపుల్కి వెళ్ళామండి వరంగల్లో. సో ఇది భద్రకాళి దేవస్థానం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడవాలండి. నడిస్తే అక్కడ మనకి ఆర్చ్ కనిపిస్తుందండి, శ్రీ భద్రకాళి దేవస్థానం అని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. సో ఇక్కడ ఒక అతనైతే తన ఏదో మొక్కుకున్నాడంటండి, తన కోరిక నెరవేరిందని ఇలా బస్తడు కొబ్బరికాయలు అయితే కొడుతున్నాడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ముందుకు వెళ్ళగానే శ్రీ గోకులం అని కనిపిస్తుందండి. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం అయితే ఉందండి. సో ఇక్కడ శ్రీకృష్ణుని పూజిస్తారండి. ఇలా ఆవులు ఉంటాయండి లోపల. ఈ ఆవులకి మనము బొబ్బర్లు కానీ, పెసర్లు, అరటి పండ్లు, గడ్డి ఏవైనా సరే ఇలా వేయాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి పుణ్యం అనేది లభిస్తుందంట. సో గోసేవ చేసుకున్నట్టు ఇలా దర్శనం అయితే ఇలా చుట్టూరంగా 3 ప్రదక్షిణలు అయితే చేయాలండి. లోపలికి వీలైతే వెళ్ళొచ్చు భయపడకుంటే. సో మేమైతే దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నామండి. ఇక్కడ నాకు చెరువు కనిపించింది, చాలా బాగా కనిపించిందండి, పచ్చగా భలే ఉందండి. సో ఇక్కడ నుండి మనం దర్శనానికి వెళ్ళడానికి దారి అని కనిపిస్తుంది కదా అండి. ఇది మనం స్టార్టింగ్లో శ్రీ వల్లభ గణపతి దేవాలయం అని ఉంటుందండి. ఇక్కడ వినాయకుడు ఉంటాడు. ఫస్ట్ మనం ఈ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలండి. ఇక్కడ కూడా చాలా లైన్ ఉండే అండి, చాలా టైం పట్టింది మాకు. సో ఎట్టకేళ్ళకి దర్శనం అయితే అయిపోయిందండి. మళ్ళీ అమ్మవారి దర్శనానికని వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు మాకు ధ్వజస్తంభం దగ్గర ఇలా దీపాలు వెలిగిస్తున్నారు. ఏంటా అని అతన్ని అడిగామండి. అడిగితే తను చెప్పాడు, మనం కార్తీక పౌర్ణమి రోజు ఎలాగైతే 365 వత్తులను మనం కాలుస్తామో సేమ్ అలాగే ఇలా అమ్మవారి ముందు కాలుస్తారు అని చెప్పాడు. సో అమ్మవారి ముందు కదా అనేసి మేము కూడా మా ఆయన నేను ఇద్దరం తీసుకున్నామండి. మా ఆయన వెలిగిస్తున్నాడు. నేను వెలిగిద్దామని అనుకుంటే మా పిల్లలు, మమ్మీ నువ్వు వెలిగించొద్దు ఎందుకంటే మేమే వెలిగిస్తామని అన్నారు. సో ఎవరైతే ఏంటి అనేసి పిల్లలకే ఇచ్చేసానండి. పిల్లలే వెలిగించారు. సో ఈ 2 వత్తులు మాయమండి, వెలుగుతున్నాయండి. చాలా బాగుంది. సో నిన్న సండే కదా అండి, చాలా పబ్లిక్ ఉందండి, చాలా రష్ ఉంది. వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయిందండి. చూడండి, మా బుడతలు మొక్కేస్తున్నారు, తెగ మొక్కుతున్నారు, ఏంటో మరి. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము దర్శనానికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి. కొంచెం పక్కననే ఉంటుందండి. ఇలా దర్శనానికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే మనకు అక్కడ శ్రీ భద్రకాళి శరణమ్మ అని అయితే కనిపిస్తుందండి. ఇది స్పెషల్ దర్శనానికి దారి అండి. సో ఇక్కడికి వెళ్ళాక నా కెమెరా క్లోజ్ అయిపోయిందండి. సో అమ్మవారిని అయితే వీడియో తీయడానికి అవకాశం లేకుండా అయిపోయిందండి. సో బయటికైతే వచ్చాము, దర్శనం అయిపోయిందండి. సో ఇలా దర్శనం అయిపోగానే మేము బయటకు వస్తుంటే ఇలా మాకు ఇలా కనిపించిందండి, చాలా బాగుంది. సో ఇక్కడైతే ఒక పిక్చర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. సో ఒక పిక్చర్ అయితే తీసుకున్నామండి. ఇదే మా పిక్చర్. ఇక్కడ నుండి మళ్ళీ మేము ప్రసాదం కోసం అయితే క్యూ లైన్లో నిల్చున్నానండి నేనే. ఇక్కడ ప్రసాద వివరములను ఉన్నాయి: పులిహోర, చక్కెర లడ్డు, బెల్లం లడ్డు, రవ్వ కేసరి అంట. సో ఇక్కడ మనకు ఇలా టోకెన్ ఇస్తారండి. మేమైతే 3 పులిహోరాలు 2 లడ్డూలు అయితే తీసుకున్నామండి. సో ఇక్కడ నుంచి కొంచెం ప్రసాదం పట్టుకొని వెళ్తుంటే మాకు ఇలా కనిపించిందండి. ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది కదా అని ఇక్కడ వీడియో తీసానండి. చెరువు చాలా పెద్దగా ఉందండి, వాటర్ బాగా ఉండేదంట. బట్ ఇప్పుడు ఎండాకాలం వాటర్ అనేవి తగ్గిపోయాయంటండి. సో ఇదైతే బాగుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ముందుకు వెళ్తుంటే మాకు ఇక్కడ ఇలా కనిపించిందండి. ఇది కురుక్షేత్ర యుద్ధం అంటండి. ఇందులోకి మనం వెళ్ళాలంటే మినిమం 1/2 అవర్ పడుతుందండి. మళ్ళీ బయటికి రావాలంటే 1/2 అవర్ పడుతుందండి. నేను వీళ్ళని చూశాను, గమనించాను. సో అందుకనే నేను ఆ సాహసం చేయదలుచుకోలేదండి, వెళ్ళలేదండి. సో వీళ్ళు ఎప్పుడో వెళ్ళారండి, నేను వాళ్ళనే అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడ అమ్మవారి గాజులు ఉంటాయండి, ముడుపులు ఉంటాయి. అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ బయటికి రావాలంటే చాలా ఇబ్బంది అండి. సో మేము బయటకు వచ్చేసాం. చిన్నగా పార్క్ లాగా అయితే ఉందండి. చూడండి చెట్లు ఎంత బాగున్నాయో పూలతోని, చాలా పొడవుగా ఉందండి. ఆ చెరువు అయితే ఎంత పొడవు ఉందో అంత పొడవునా ఒక దారి అయితే ఉందండి. ఇదిగో చూడండి, ఇలా చాలా దూరం వరకు దారి ఉందండి.
మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి ఎలా పరిగెడుతున్నారో. సో ఇక్కడ మా వాళ్ళు పిక్చర్ దిగారండి. చూడండి మేమే ఇలా ఎంజాయ్ అయితే చేసామండి. ఇవే మా పిక్చర్స్. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి.